ఆయన తిరిగే పరిస్థితి అయితే లేదు. మరి కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు అయిపో, ఇప్పుడు అయ్యింది 2 ఏళ్ళు కూడా కాలేదు కాబట్టి ఇంకా 3 ఏళ్ళు గడవాలి. ఈ 3 ఏళ్ల తర్వాత కూడా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికి చెప్పలేరు. వాళ్ళు చెప్పినంత సులువుగా అధికారంలోకి రావాలనేటువంటి వాళ్ళకి కనపడుతున్నటువంటి అంశం ఏంటంటే ముగ్గురు విడిపోవాలి, ముగ్గురు విడిపోకపోతే అధికారంలోకి రాలేదు. అసలు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశంతో జనసేన ఉంటే, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఉంటే మనం ఓడించలేము, వాళ్ళు ఎడగొట్టాలి అనేటువంటిదే వాళ్ళకి బహుశా జగన్మోహన్ రెడ్డికి కల్లో కూడా కనపడుతుంది అంశం. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అంబటి రాంబాబు ద్వారాగా, లేకపోతే జోగి రమేష్ ద్వారా, మిగతా వాళ్ళ ద్వారాగా ఈ కులాలకు సంబంధించినటువంటి విషయాలు కానీ ఇవన్నీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఆయనకి పవన్ కళ్యాణ్ మేము చేసేటటువంటి వ్యాఖ్యలు ఆయనకు అర్థమయ్యే వాళ్ళకి చెప్పొచ్చు, అర్థం కాని వాళ్ళకి చెప్పొచ్చు అనేటువంటి విధంగా చేసినటువంటి వ్యాఖ్యలు అంత పెద్ద అసభ్యంగా ఏమి చేశారని నేను అనుకోవటల్లా. రాజకీయ ప్రత్యర్థి కాబట్టి విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్ అంతే తప్ప అదే పెద్ద తీవ్రమైనటువంటి విమర్శ కాదు. అలాగని ఇప్పుడు అంబటి రాంబాబు గారి జన సైనికులు ఏమన్నా విరుచుకుపడతారు, తిడతారు, లేకపోతే ట్రోల్ చేస్తారు అని అంటే ఏం చేస్తారు జన సైనికులు? అంబటి రాంబాబు కోరుకుంటున్నాడు, ట్రోల్ చేయండి, మీరు విమర్శ చేయండి, ఏమంటారు ఏ గంట అరగంట అని చెప్పేసి విమర్శ చేస్తారు. అవన్నిటికీ బరి తెగించిన వ్యవహారం అంతా కూడా కనపడింది. అంబటి రాంబాబు అసెంబ్లీలో చెప్పాడు, నేను మీరు అరగంట అది ఇది అన్నప్పుడు చేస్తే అరగంట కావాలి మొత్తం అని వాళ్ళని అసెంబ్లీలోనే అడిగినటువంటి పరిస్థితి. అంత బరి తెగించిన తర్వాత ఇప్పుడు జన సైనికులని ఇంకేం ట్రోల్ చేస్తారు? అదేం ట్రోల్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఒకటి నేను చెప్పగలనండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఒకటి, ఇప్పుడు అంబటి రాంబాబు మాటల్లో పవన్ కళ్యాణ్కి పోలీసుల వైపు నుంచి మంచి పోలీసులు కనిపిస్తున్నారు అని అన్నారు కదా. ఇదే పవన్ కళ్యాణ్ ని విశాఖపట్నం వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వము అతని మీద ఏది తమ కార్యక్రమాల కోసం పర్మిషన్ తీసుకొని వెళ్తే తనని హోటల్లో నిర్బంధించడమే కాకుండా తన ఆ హోటల్లో తన మీద దాడి జరిగేటువంటి ప్రయత్నాలు జరగటం కానివ్వండి, ఇవన్నీ కూడా దానికి నోటీసులు ఇవ్వటం ఇవన్నీ కూడా చూసాం కదా. అంటే వైసీపీ ప్రభుత్వంలో ఫ్రెండ్లీ పోలీస్ కాదు, మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం, మరి ఇప్పుడు డిప్యూటీ సీఎం కాబట్టి ఫ్రెండ్లీ పోలీస్. ఒకవేళ మీ విషయంలో కూడా ఇప్పుడు అంబటి రాంబాబు విషయంలో కూడా ఇప్పుడు ఆయన ఏమనకపోతే కేసులు పెడితే ఇది ఫ్రెండ్లీ పోలీస్ కాదు అని అనడానికి అవకాశం ఉంది. ఆ రోజున పవన్ కళ్యాణ్ ఏమనకపోయినా కేసులు పెట్టారు, నోటీసులు ఇచ్చారు, అతని దాడికి సంబంధించినటువంటి యత్నం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు రెచ్చగొట్టేటువంటి విధంగా వ్యవహరిస్తే తీరా వచ్చి పవన్ కళ్యాణ్ మీద నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి మీ ప్రభుత్వంలో ఆ విధంగా జనసేన మీద పవన్ కళ్యాణ్ మీద రాష్ట్రీకాలు చేసినప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా కొన్ని అలాంటివి జరిగేదంటే అవకాశాలు కూడా ఉండొచ్చు. అంబటి రాంబాబు విషయంలో మాత్రం ఆ విధమైనటువంటి పోలీసుల అగ్రెసివ్ గా వెళ్ళి చేసినటువంటి పరిస్థితి అయితే లేదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఇంటి మీద దాడి సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఇది చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. ఆ దాడి ఎత్తడం ఇవన్నీ కూడా తప్పే. అది స్ట్రాటజికల్ గా తెలుగుదేశం పార్టీ చేసినటువంటి తప్పు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ట్రాప్ లో తెలుగుదేశం వాళ్ళు పడ్డారు అనేటువంటిది అది చంద్రబాబు నాయుడు కూడా చెప్పాడు. ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలని వాళ్ళ కార్యకర్తలకు కూడా హెచ్చరించినట్టు. రజనీ గారు సార్ ఆడిబుల్ సార్. ఓకే, ఏంటి అంబటి రాంబాబు గారు వాయిస్ విన్నారా? తెలిసిన